ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనంలో ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 13/8/25 అంటే ఎల్లుంటి బుధవారం మహారాజులు చిన్న మరుదు పెరిగి మరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొన్ని వార్తలు చెప్పాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. 13వ తేదీ బుధవారం తెల్లారి 10 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతాయి. మరుదు సోదరుల గురించి చెప్పాలంటే వాళ్ళ ఒక జీవిత కథ వింటే ఒళ్ళు పులకరించిపోతాయి. ఆ మరి వాళ్ళు అన్ని సాహసాలు చేసిన వాళ్ళు 1780 నుంచి 1801 వరకు శివగంగై సంస్థానాన్ని పరిపాలించారు. జాతి మత భేదం లేకుండా అందరినీ కలుపుకొని మంచి పరిపాలన 21 ఏళ్ళు మంచి పరిపాలన అందించారు వాళ్ళు. అంతేకాకుండా హిందూస్కి గుడిలు కానీ, ముస్లిమ్స్కి మసీదులు కానీ, క్రిస్టియన్స్కి చర్చిలు కానీ కట్టించినారు. కట్టించిందే కాకుండా ఆ ఒక మెయింటెనెన్స్ కోసం కొన్ని విలేజ్ల్ని వాళ్ళకి రాసి ఇచ్చారు. అటువంటి మంచి పరిపాలన కలిగిన వ్యక్తులు వాళ్ళు. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మహనీయులు వాళ్ళు. ఎందుకంటే వీరబాండ్య కట్టబొమ్మని వాళ్ళ తమ్ముడు ఊమద్దొరనికి వాళ్ళు దీంట్లో యుద్ధంలో ఓడిపోయి ఊమద్దొర వచ్చి వీళ్ళ దగ్గర ఆశ్రయం పొందితే బ్రిటిష్ వాళ్ళు ఊమద్దొరని నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి, లేకపోతే నీ పైన యుద్ధం చేస్తామంటే సస్యమిర అని యుద్ధానికి సిద్ధమైన మహావీరులు వాళ్ళు. చిన్న మరుదు పెరిగి మరుదు వాళ్ళు. కేవలం ఊమద్దొరకి ఆయన ఆశ్రయం ఇచ్చినాడని చెప్పి వీళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే 145 రోజులు యుద్ధం జరిగింది. 145 రోజులు కూడా వాళ్ళని ఏమాత్రం ఏం చేయలేకపోయినారు బ్రిటిష్ వాళ్ళు. లాస్ట్కు ఆయనతో పాటు కొంత పక్క రాజా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కుమ్ముకై నువ్వు ఆయన ఎంతో ప్రేమగా కట్టిన కాలేయర్ కోయిల్ అనే ఒక గుడి గోపురాన్ని మేము పగలగొడతామని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ గుడి ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ గుడి కోసం వచ్చి అన్నదమ్ములు ఇద్దరు సరెండర్ అయ్యి, మనం అనుకుంటా ఉన్నాం 1919లో జాలియన్ వాలాబాగ్ ఇది అదే ఘోరమైన సంభవం అండి. దానికంటే ఘోరమైన సంభవం 1801లోనే వీళ్ళ ఒక మరుదుబాండి చిన్న మరుదు పెరుగు మరుదు వాళ్ళ ఒక బంధువుల వర్గాన్ని ఒకే రోజు దగ్గర 543 మందిని ఒకే రోజు ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అంత వీరోచితంగా పోరాడిన వాళ్ళు. కొద్ది రోజులు నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్ హిస్టరీని అట్లే అంచినారు. ఎంతదా హిస్టరీ అంచినా అది బయట వచ్చేటప్పుడు వచ్చిదా తీస్తుంది. అటువంటి మహనీయులకు నేను ఈరోజు చిత్తూరులో నేను వాళ్ళకి స్టాచ్యూ పెట్టడం నా ఒక అవకాశం, నాకు మంచి భగవంతుడు నాకు అవకాశం కలిగించిన దానికి ఆ భగవంతుడికి మరుదు సోదరులకు మహారాజు మరుదు సోదరులకి నేను పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళ యొక్క లాస్ట్ ఉరి తీసేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళని లాస్ట్ కోరిక ఏమని అడిగితే నేను ఎవరెవరికైతే దానంగా ఇచ్చానో అంటే కొన్ని విలేజ్లు ఈ దానంగా ఇచ్చిందంతా మళ్ళీ వాళ్ళ దగ్గర మీరు తీసుకోకూడదు, అది అట్లే వాళ్ళకే ఉండిపోవాలని చెప్పి వాళ్ళ సొంత కుటుంబాని కోసం వాళ్ళు కాకుండా జనాల కోసం బతికిన
మహారాజుల వాళ్ళు. వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టాచ్యూను తెరిచే అవకాశం నాకు కలిగించిన ఆ దేవుడికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క ఫంక్షన్ని జయప్రదం చేయాలా చెప్పి కోరుకుంటా ఉండా. ఇందులో చీఫ్ గెస్ట్గా ఏసీ షణ్ముగం, తమిళనాడు మా మోయిలార్ కులస్తుల ముఖ్య నాయకుడు ఆయన, ప్లస్ మన మిథున్ రెడ్డి గారు, మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు, మన చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా మంది చీఫ్ గెస్టులు ఉన్నారు. ఈ యొక్క ఫంక్షన్ని అందరూ కలిపి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ థ్యాంక్స్ అండి. నమస్తే. అది ప్రింట్అవుట్